నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లాలో శంకర కంటి ఆసుపత్రి నూతన కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్న చంద్రబాబు. కూలీగా మారిన నిమ్మల రామానాయుడు. పాలకులలో 3 కోట్లతో నిర్మిస్తున్న గౌడ శెట్టిబలజ కళ్యాణ మండపం నిర్మాణ పనుల్లో శ్రమదానం చేసిన మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తనను అవమానకరంగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని కవిత ఆవేదన. ఆకలిని తట్టుకుంటా కానీ అవమానాన్ని సహించలేనన్న జాగృతి అధ్యక్షురాలు. అనారోగ్యమే నిజమైన పేదరికమని, అందుకే ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలకు సేవ చేసే ప్రతి సంస్థకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో శంకర కంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 5 దశాబ్దాలుగా శంకర కంటి ఆసుపత్రి పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడం అభినందనీయమని అన్నారు. గుంటూరులో 2003 నుంచి సేవలందిస్తున్న ఈ ఆసుపత్రి ద్వారా 4 లక్షలకు పైగా ఉచిత సర్జరీలు జరిగాయని తెలియజేశారు. ధర్మం, న్యాయం, సేవ మూల సిద్ధాంతాలుగా కంచి పీఠాన్ని జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు తమిళనాడులో స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుంది ఈ సంస్థ. అన్య మతాల నుంచి హిందూ మతానికి ముప్పు వాటిల్ల సమయంలో సదాశివుడి రూపమైన ఆదిశంకరాచార్య భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసమే ఈ విజయానికి కారణమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం, గుజరాత్లో ద్వారకాపీఠం, ఒరిస్సా పూరిలో గోవర్ధన పీఠం, ఉత్తరాఖండ్ బద్రీనాథ్లో జ్యోతిర్మయ పీఠం మఠం, ఇలా దేశంలో 4 దిక్కుల 4 పీఠాలను స్థాపించారు. 4 వేదాలు వ్యాప్తి చెందేలా చేశారు. హిందూ ధర్మాన్ని తిరిగి బలమైన శక్తిగా మలిచారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రస్థానం సాగిస్తున్న కంచిపీఠం మహోన్నతంగా ఎదుగుతూ వచ్చింది. ధర్మం, జ్ఞానం, సేవకు మారుపేరుగా కంచిమఠం నిలిచింది. ఇప్పుడే మాట్లాడుతూ చెప్పారు, మానవ సేవే మాధవ సేవ అని నమ్మింది. కాబట్టి కంచిపీఠం దేశవ్యాప్తంగా కంటి ఆసుపత్రులు స్థాపించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది. సామాన్యులకు సైతం నేత్ర చికిత్సలు అందుబాటులో తెచ్చిన శంకర హాస్పిటల్ 1977లో ఈ సేవా కార్యక్రమాన్ని, ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇప్పుడే రమణి గారు చెప్పారు, తొందరలోనే 50 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. తప్పకుండా ఆ ఉత్సవానికి నేను హాజరవుతానని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 5 దశాబ్దాలు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 14 ఐ హాస్పిటల్ నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేశారు. 70 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం ఇది ఒక అసాధారణమైన కార్యక్రమం. ఈ ఆసుపత్రిలో రోజుకి సగటున 750 మంది ఉచిత కంటి శస్త్రచికిత్స జరుగుతాయని తెలిసి చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. అలాంటి ఉదాత్తమైన కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్న మిమ్మల్ని అందరినీ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా. ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. 1986లో శంకర హాస్పిటల్ దగ్గర కేవలం 14 మంది సిబ్బంది.
ఈరోజు 2268 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దేశం మొత్తం 2570 పడకలున్నాయి. భారతదేశంలోనే కాకుండా నేపాల్, కంబోడియా, నైజీరియా వంటి దేశాల్లో కూడా ఈ హాస్పిటల్స్ ఉన్నాయి. దేశం అంతా ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో లేవు. వాళ్ళకు దాతల కొరత లేదు. కామకోటి ఒక్కసారి కంచి పీఠంగాని పిలిపిస్తే మొత్తం దేశమే కాకుండా పక్క ప్రాంతాలకు కూడా బ్రహ్మాండమైన సేవలు అందించే దాతృత్వం, శక్తి ఈ పీఠానికి ఉందని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నా. దేశంలో అనేక పీఠాలున్నాయి, ఎన్నో సేవలు అందిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా ఆదర్శవంతంగా ఈ కంచె ఉండడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నియోజకవర్గ ప్రజలతో నిత్యం మమేకమై శ్రమదాన కార్యక్రమాల్లో ముందుండే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తనదైన శైలిలో శ్రమదానం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండపం నిర్మాణంలో భాగంగా చేపట్టిన స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆయన పాల్గొన్నారు. ఎండ తీవ్రతగా ఉన్నప్పటికీ కార్మికులతో కలిసి ఇసుక, కంకర, గామెళ్లను నెత్తిన పెట్టుకుని కాంక్రీట్ మిల్లర్లలో వేశారు. భవన నిర్మాణానికి గత టీడీపీ హయాంలో 1.50 కోట్లు మంజూరు కావడంతో మొదటి అంతస్తుకు స్లాబ్ వేశామని, అనంతరం వైసీపీ ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు చేయలేదని మంత్రి తెలియజేశారు. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో కళ్యాణ మండప నిర్మాణాన్ని పూర్తి చేయనున్నామని తెలియజేశారు. ఉన్నటువంటి గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండపంకి ఈరోజు ₹3 కోట్ల నిధులు కేటాయించి ఆ పనులు శరవేగంగా పరిగెత్తించి పనిచేసేలాగా ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ ఈరోజు ఆ యొక్క నిర్మాణ పనుల్లో కూడా శ్రమదానం చేయడం చాలా తృప్తి, ఆనందాన్ని కలిగించింది. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి అన్న చంద్రబాబు నాయుడు గారి వరకు ఎప్పుడు బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దానికి ఉదాహరణే మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌడ శెట్టిబలిజ భవనం. ఆ రోజు 14, 19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గౌడ శెట్టిబలిజ భవనానికి ఆ రోజు ₹1,50,00,000 నిధులు ఇచ్చి అందులో కొంతమేర నిధులు ఖర్చు పెట్టి మొదటి స్లాబ్ నిర్మాణం వరకు పనులు చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ ఒక చిల్లి గవ్వ కూడా ఈ గౌడ శెట్టిబలిజ భవనానికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. దీని వంక చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ₹3 కోట్ల అదనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిధులు కేటాయించడమే కాదు, ఏజెన్సీని ఫిక్స్ చేసి పనులు కూడా మొదటి సంవత్సరంలోనే ప్రారంభించి పనిచేస్తున్నామని అంటే బీసీల పట్ల ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నెల 12వ తేదీన నిర్వహించనున్న ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపునిచ్చారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఈ నెల 12వ తేదీన జరిగే ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఇతర నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాల కోసం మెడికల్ కాలేజీల్లో ప్రైవేటు పరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పీపీపీ పద్ధతిలో అత్యంత ఖర్చౌకగా మెడికల్ కాలేజీల్లో వాటికి కేటాయించిన భూములను అప్పగించడం అన్యాయమని అన్నారు. మెడికల్ కాలేజీల్లో ప్రైవేటు పరం చేసి దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది.
మరి ఆ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారంగానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది. రేపు 12వ తేదీ బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో ప్రజల్ని కలుపుకొని ప్రజల్ని భాగస్వాములుగా చేసుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగనన్న అభిమానులు యువత విద్యార్థులు కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని కలిసి వచ్చే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని రేపు 12వ తేదీ బుధవారము అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా వివరంగా వివరించి మరి ఒక రిప్రజెంటేషన్ని ఆర్డీఓ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 మాసాలు కావస్తుంది. మరి ఈ 18 మాసాలలో మరి ఈ కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ మరి ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి నీరు గారుస్తూ మరి ఏ ఒక్క హామీని కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించుకోకుండా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే మెడికల్ కాలేజీలు ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీలు, అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఇది ఒక చరిత్ర. ఎందుకు చెప్తున్నానంటే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు. ఈ 76 సంవత్సరాలలో మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్ని మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి అంటే 12 మాత్రమే. మరి ఆ 12లో కూడా ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఆయన 5 ఏళ్ల కాలంలో 5 కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే పేరుతో 5 కొత్త మెడికల్ కాలేజీల్ని మరి ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాక మునుపు వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఎన్ని అయ్యా అంటే కేవలం 7 మాత్రమే. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 కొత్త మెడికల్ కాలేజీల్ని తీసుకురావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీల్ని కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి తీసుకొచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల మీద ఆయనకుండే ప్రేమానురాగాలు మరి అలాంటివి, పేద బడుగు బలహీన వర్గాల మీద మరి ఆయనకుండే ప్రేమ అలాంటిది. దాన్ని చాటి చెప్తూ మరి 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా నేను మరి ఇవాళ ఈ కూటమి పెద్దలు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ఒక ప్రశ్న అడుగుతున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇప్పటికే 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంటే 15 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఏకైక వ్యక్తివి నువ్వు. నీ 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో మరి ఏనాడైనా నువ్వు ఒక్కటంటే ఒక్కటన్నా ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ రాష్ట్రానికి తీసుకొచ్చావా? ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.